లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రార్థించే ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చే విధానం ఏంటి, మనం ఏ విధంగా ప్రార్థించాలి అన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడు. మనం బైబిల్లో చూస్తే చాలా విధములైన ప్రార్థన ఉంది. అయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే వాక్యం ఇలాగ సెలవిస్తుంది, నానా విధములైన ప్రార్థన. అంటే ప్రార్థనలో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. యాచించే ప్రార్థన, ప్రార్థన, ఈ విధంగా ప్రార్థనలు ఉన్నాయి. అయితే మనతో ఏముందంటే దేవుని వాగ్దానం ఉంది. అయితే ప్రార్థించే సమయంలో చాలా మంది ప్రార్థిస్తుంటాము, ఇఫ్ దై విల్, అంటే దేవా నీ చిత్తము జరిగించు, నీ చిత్తం అయితే. చాలా మంది ప్రతిసారి అన్ని విధములైన ప్రార్థనలకు ఒకటే అప్లై చేస్తుంటారు, నీ చిత్తం అయితే జరిగించు అని. అయితే దీనికి ఎగ్జాంపుల్ గా మనము యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థిస్తాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా యొద్ద నుంచి. అయితే ప్రతిసారి ఈ మాట ప్రతి ప్రార్థనకు ఇది అప్లై అవ్వదు. అయితే అదే యేసుక్రీస్తు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని ప్రార్థిస్తాడంటే, తండ్రి నీ చిత్తం అయితే లాజరును బయటికి తీసుకొని రా అని ప్రార్థించాడు. యేసుక్రీస్తు ఏమని ప్రార్థిస్తాడంటే, తండ్రి మీరు నా మనవి విన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పిన తర్వాత లాజరు బయటికి రానప్పుడు వెంటనే జవాబుని చూస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో దేవుని ఆ వాగ్దానం ఏమని సెలవిస్తుంది, వాట్సో ఎవర్ యు డిజైర్, అంటే నీ హృదయవాంఛ ఏమై ఉందో వాటిని ప్రార్థించు. ఎందుకంటే మనతో వాగ్దానం ఉంది కాబట్టి. యేసుక్రీస్తు హృదయవాంఛ ఏంటంటే లాజరు ఎన్ని రోజులైనా సరే అది చనిపోయిన వ్యక్తి బయటికి రావాలి, బ్రతికింపబడాలని యేసుక్రీస్తు డిజైర్. అక్కడ యేసుక్రీస్తు ఇలాగ ప్రార్థించలేదు, తండ్రి నీ చిత్తం అయితే లాజరును బయటికి తీసుకుని రా అని, అలా ప్రార్థించలేదు. కానీ తండ్రి నువ్వు నా మనవి విన్నందుకు కృతజ్ఞతలు, వాటి నెలను పొంది ఉన్నాను తండ్రి నీకు కృతజ్ఞతలు అని దేవుడు యేసుక్రీస్తు అక్కడ ప్రార్థించినప్పుడు వెంటనే జవాబు రావడం మనం చూస్తాము. అయితే ఈ రోజు నీ పరిస్థితి ఏదైనా సరే, తండ్రి నీ చిత్తం అయితే కాదు కానీ నీ హృదయ వాంఛ ఏదైతే ఉందో అది ఆయన, నీ హృదయ వాంఛ ఏమైతే ఉందో ఆయన హృదయ వాంఛల్ని తీరుస్తానన్నాడు. ప్రార్థించినప్పుడల్లా అడిగిన వాటి నెలను పొంది ఉన్నానని నమ్ముడి అని ఆయన వాగ్దానం సెలవిస్తుంది. మనతో వాగ్దానం ఉంది కాబట్టి ఇదిగో దేవుడు మీ పరిస్థితి ఏదైతే ఉందో, పరిస్థితులు ఏవైనా సరే, ఎటువంటివైనా, ఎంత కఠినమైనదైనా సరే, నువ్వు దేవుని యొక్క సమాధానాన్ని చూడాలంటే అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నావని నిశ్చయత కలిగి ప్రార్థించినప్పుడు ఆయన చిత్తానుసారమైన కార్యములు, మన ఇష్టానుసారం ఆయన వాక్యానుసారంగా ఏది అడిగినా చేస్తానని చెప్పిన దేవుడు ఖచ్చితంగా మన హృదయ వాంఛలను, ఆయన చిత్తమును నెరవేర్చి మనకు జవాబిచ్చే దేవుడు మనతో ఉన్నాడు. ఆమెన్.